100 మంది రకరకాల అనారోగ్యాలతో చనిపోతే 30% జనాలు అడిక్షన్స్ వల్లే చనిపోతున్నారు అనే విషయం మనకు అందరికీ తెలియాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. మీకైనా నాకైనా అందరికీ బ్రెయిన్లో కెమికల్స్ ఉన్నాయండి. సెరటోనిన్, మెలటోనిన్, ఆక్సిటోసిన్, అలా దాంట్లో ముఖ్యమైనది డోపమిన్. ఈ డోపమిన్ అనేది బ్రెయిన్కి ఒక రివార్డ్ హార్మోన్. అది మనం పాజిటివ్ దారిలో మనకు రిసీవ్ అవుతుందా, చెడు దారిలో నుంచి రిసీవ్ అవుతుందా? సో ఈ చెడు దారిలో మనం చూసుకుంటే మనకి 2 అడిక్షన్స్ ఉన్నాయండి. ఒకటి సబ్స్టెన్స్ అడిక్షన్, అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్ అడిక్షన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి బిహేవియర్ అడిక్షన్స్. రెండిట్లో డిఫరెన్స్ ఏంటి అని అంటే, దీంట్లో స్లో పాయిజన్ అండి. ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ అనేది స్లో పాయిజన్. బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, తర్వాత మెల్లిమెల్లిగా అవయవాలని స్లో పాయిజన్ చేసుకుంటూ టాక్సిక్ డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. సో ఏదో సోషల్ గా స్టార్ట్ చేస్తాం, సోషల్ గానో ఫ్రెండ్షిప్ లోనో అక్కడ ఉన్న సిచ్యువేషన్ సర్కమ్స్టెన్సెస్ లో హీరోయిజం వల్లనో దేని వల్లనో ఒక రకంగా స్టార్ట్ అవుతుంది. కొంతమందికి స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి, కొంతమందికి వాళ్ళకున్న ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని తట్టుకోలేక స్ట్రెస్ కి స్టార్ట్ చేస్తున్నారు. బట్ స్టార్ట్ అయితే అయ్యింది. స్టార్ట్ అవ్వడంలో ఫస్ట్ స్టేజ్ అని అనుకుందాం. సో ఏం జరుగుతుంది బ్రెయిన్ లో? సడన్ గా బ్రెయిన్ సెల్స్ కి కొద్దిగా డ్యామేజ్ అయ్యి స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువగా డోపమిన్ రిలీజ్ అయిపోగానే బ్రెయిన్ కి ఏమనిపిస్తుంది, ఇదేదో బాగుంది, నేను కష్టపడి 10,000 సంపాదించే మనిషికి కూర్చున్న దగ్గర నేను ₹1,00,000 ఇస్తే ఏది చూస్ చేసుకుంటాడు? ఏ కష్టం లేకుండా ₹1,00,000 వస్తున్నాయి, అంతకంటే ఎక్కువగా నేను ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి సో ఈజీగా ఆప్ చేస్తాడు కదా. సో బ్రెయిన్ కి అదే జరుగుతుంది అనమాట. సో ఏ కష్టం లేకుండా ఈ కెమికల్స్ ద్వారా, ఈ మత్తు పదార్థాల ద్వారా డోపమిన్ స్టిమ్యులేట్ అయ్యి 10 రెట్లు నుంచి 100 రెట్లు ఎక్కువ స్టిమ్యులేషన్ అయ్యేసరికి, ఎక్కువ డోపమిన్ వచ్చేసరికి బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇంకా మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏదో బాగుంది, నాకు ఏ కష్టం లేకుండా, అంటే కష్టపడాలి అంటే ఏముంటది, అక్కడ కార్టిసాల్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ కార్టిసాల్ ఏం చేస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే మనం ఎంతో శారీరకంగా, మానసికంగా కష్టపడితే కొంచెం సుఖం వస్తూ ఉంది. సో ఈ కష్టమే లేకుండా ఈజీగా డైరెక్ట్ గా సుఖం వస్తూ ఉంది అంటే ఏది ప్రిఫర్ చేస్తారు? సో ఇలా బ్రెయిన్ అనేది కంప్లీట్ గా డోపమిన్ కి అడిక్ట్ అయిపోయి షార్ట్ కట్స్ లో డోపమిన్ కోరుకొని మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసి అలా ఫస్ట్ స్టేజ్ లో అప్పుడప్పుడు తాగడము అనేది జరుగుతుంది. అలా కన్సిస్టెంట్ గా తాగి ఇంకా అంతటితో ఆగదు. అది ఇంకా కొంచెం ఎక్కువ కావాలి, ఇంకా కొంచెం ఎక్కువ కావాలని ప్రేరేపిస్తూ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ అవయవాల్లో కొంత డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇదంతా నేను మాట్లాడుతుంది సబ్స్టెన్స్ అడిక్షన్స్, అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ గురించి మాట్లాడుతుంది. సో అలా మెల్లిమెల్లిగా థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయాక ఇంకా అన్నీ కోల్పోతారు. ఎందుకంటే మీకు మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం పోతుంది. మీకు బేసిక్గా ఒక నార్మల్ మనిషికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానో, లేకపోతే ఏదైనా యాత్రలకు వెళ్తేనో, మంచి పని చేస్తేనో, ఏదో సాధిస్తేనో రావాల్సిన డోపమిన్ ఇంకా దానికంటే 10 నుంచి 100 రెట్లు ఎక్కువ డోపమిన్ ఏ కష్టం లేకుండా వస్తుంది. కాబట్టి వీటన్నిటిని కాంప్రమైజ్ అయిపోతాడు. ఫ్యామిలీ కంటే కూడా అదే ఎక్కువ ప్రయారిటీ, తన బాధ్యతలను మర్చిపోతాడు. సో మంచి చెడు అర్థం చేసుకునే సామర్థ్యం పోతుంది. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఇంక ఏ లెవెల్కి వెళ్ళిపోతుందంటే అన్ని అవయవాల్లో ఎక్కడో ఒక డ్యామేజ్ అయిపోయి సీరియస్ కండిషన్, హెల్త్ కండిషన్ వచ్చిన డాక్టర్ ఓపెన్ గా మీరు ఇంకా తాగడం ఆపేయండి లేదా చనిపోతారు, ఇప్పటికే టాక్సిక్ డ్యామేజ్ ఎక్కువైపోయింది, మీరు ఎక్కువ కాలం బతకరు అని చెప్పినా కూడా బ్రెయిన్ ఏం చెప్తుంది అంటే, ఎలా కంట్రోల్ చేస్తుంది మనిషిని అంటే, నువ్వు చనిపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఇది కావాలి అని చెప్పేసి వాళ్ళని ప్రేరేపించడం వల్ల ఇంకా సెల్ఫ్ సాక్రిఫైస్ మోడ్, ఇంకా ఫ్యామిలీ ఏది చెప్పినా మంచి చెడు అర్థం చేసుకోలేకుండా చనిపోతా ఉన్నారు.